హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఒక వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఆల్రెడీ ఇంతకు ముందు అయింది కానీ మళ్ళీ రిపీట్ చేస్తారని అనుకోలేదు. కాకపోతే ఈ వీడియో నేను చెప్పలేదు, కాకపోతే నేను ఒకటే దాంట్లో మొత్తం చెప్పడంతో కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఈ రోజు ఒక స్కామ్ వీడియో మీకు నేను చెప్పబోతున్నాను. ఆ స్కామ్ గురించి చెప్పగలను. మీరు కూడా అనుకుంటారు ఏంట్రా ఎంత పిచ్చోళ్ళు కూడా ఉన్నారా జనాలని. ఓకే, సో ఇందులో ఏంటంటే టోటల్ 2 టైప్స్ ఆఫ్ స్కామ్స్ జరిగాయి. సో అది నేను చెప్తాను. అది మన ఫర్ ఎవర్ లో ఉన్న మేనేజర్ చేశారో తెలియదు. అండ్ వాళ్ళ గురించి మన కొత్తగా జాయిన్ అయ్యే ఎఫ్బిఓస్ గురించి తెలుసు కదా మీకు. వాళ్ళకి కరెక్ట్గా డీటెయిల్గా అన్నీ తెలియదు. సో తను అసలు అసిస్టెంట్ మేనేజర్ అంటున్నాడు, ఒక్కొక్కసారి స్పాన్సర్ అంటున్నాడు, అదే అదే సూపర్వైజర్, సారీ, అలా అంటున్నాడు. సో దానికి క్లారిటీ లేదు. సో ఎవరు అని మనం చెప్పలేం. కన్ఫర్మ్ ఆయన ఒకటే అంటున్నాడు, మేనేజరే మేనేజరే అంటున్నాడు. మేనేజర్ అంటే ఎలా గుర్తుపట్టారంటే, ఇక్కడ బ్యాచ్ ఉంది సార్, ఇక్కడ మేనేజర్ అని రాస్తుంది అన్నాడు. అబ్బో, ఓకే డన్. ఎలా అంటే ఫేస్ ఏం లేదంటే జస్ట్ ఇది ఒకటే ఉంది, బాడీ కవర్ అయిపోయింది. సో ఆయన బాయ్ అవ్వాలంటే బాయ్ అన్నాడు క్లారిటీగా. ఓకే, సో ఆ స్కామ్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఒకటే ఒక చిన్న పని చేయాలి. మీరు కింద రెడ్ కలర్ లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగనే బెల్ ఐకాన్ ని ఆల్ లో పెట్టుకుని దాని తర్వాత లైక్ బటన్ ఉంటుంది, దాన్ని లైక్ చేసి మీ బుజ్జి చేతులతో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏదైనా సరే ఫర్ ఎవర్ గురించి దాన్ని మీరు కింద 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 అంటే ఎక్కడ కమెంట్ బాక్స్ ఉంటుంది, అక్కడ మీరు కమెంట్ చేసేయండి. అండ్ లెట్స్ గో టు ద వీడియో. సరే సరే సరే, వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు ఈ వీడియోలో నేను ఏం చెప్తానంటే ఆ బైక్ స్కామ్ ఎలా జరిగింది చెప్తాను. ఫస్ట్ వాళ్ళు కాల్ చేశారు, మీకు తెలిసిన ప్రాసెస్. కాల్ చేసి ఇలా సో అండ్ సో అని చెప్పేశారు, కంపెనీ అని చెప్పారు. ఆయన మీటింగ్ ఎక్కడ పెట్టారో తెలుసా? మీటింగ్ మనకు జూమ్ యాప్లో పెడతారు కదా, కానీ ఇక్కడ అక్కడ పెట్టలేదు. గూగుల్ మీటింగ్, గూగుల్ మీటింగ్ లో పెట్టడం ఏంటి అంతమందికి సరిపోద్దంటే గూగుల్ మీటింగ్ లోనే పెట్టారంట. సో ఈ గూగుల్ మీటింగ్ లో మీటింగ్ పెట్టడం కొత్తగా వింటున్నాను నేను కూడా. జూమ్ మీటింగ్ అయితే విన్నా, కానీ గూగుల్ మీటింగ్ లో మీటింగ్ అంటేనే నాకు కొంచెం తేడా కొట్టింది. ఐ థింక్ సో కొత్తగా ట్రై చేస్తుంటారు అక్కడ వాళ్ళైనా సరే. ఆ గూగుల్ మీటింగ్ ఏంటో చూసాం. తర్వాత గూగుల్ మీటింగ్ ఏంటా అని చూస్తే ఏం లేదు, అన్నం శ్రీనివాస్ సార్ది కాదు. అండ్ ఓవర్ ఫేస్ కూడా అంతగా ఏం క్లారిటీగా లేదు. అండ్ ఇంకోటి రాజేష్ సార్ ఉంటారు కదా, వాళ్ళది కూడా కాదు. ఎవరిది అసలు మీటింగ్? ఎవరి మీటింగ్ అబ్బా అని చూస్తే అక్కడ ఏంటంటే ఇక్కడ ఉంది కదా, మన తెలుగు వాళ్ళది కాదు, అటు సైడ్ మన బెంగళూరు సైడ్ అట్లుంటారు కదా హిందీ వాళ్ళు, వాళ్ళ మీటింగ్స్ అనమాట. ఆయన మనకి ఎలా కాంటాక్ట్ అయ్యాడంటే, ఆయన హిందీ ఆయన తెలుగులో మాట్లాడి మీటింగ్స్ చేస్తున్నాడు. సో అదే విన్నాను. సో తెలుగులో చేయడం ఏంటని మొత్తం డీటెయిల్గా వింటే వాడు చూపించాడు భయ్యా. నిజంగా మన తెలుగు వాళ్ళు చూపించింది ఏంటో కానీ మన మన మీటింగ్స్ ఏవవుతుంటే హెడ్ఏక్ వస్తుంది. కానీ వాడు చూపించిన ఆ మీటింగ్ మీరు చూడాల్సింది. అసలు వాడు కొన్ని 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 పెట్టాడు వీడియోస్, టిప్స్. అసలు అమోఘం అసలు. అసలు అవి ఎలా ఉన్నాయంటే ఒక సూపర్ వీడియోస్ అండి. అది అసలు మీకు హెడ్ఏక్ కూడా రాదు. అసలు మీకు అనిపిస్తుంటుంది నైట్ అంతా అదే మైండ్లో వస్తుంది. ఎలా అంటే కన్ఫర్మ్గా ఫర్ ఎవర్ చేయాలి, కన్ఫర్మ్గా ఫర్ ఎవర్ చేయాలి, కన్ఫర్మ్గా ఫర్ ఎవర్ చేయాలి, అలా అనిపిస్తుంది. అంత బాగా తీసాడు అసలు. కేక కాకపోతే వీడియోలు లేవు, పోయినాయి. ఎందుకో పోయినా నాకు తెలీదు. అతడు పెట్టాడు, తర్వాత మళ్ళీ ఏడ్ చేశాడు, పెట్టకు భయ్యా ప్లీజ్ ఆ వీడియోస్ పెట్టకు, కాకపోతే చెప్పు అన్నారు. ఓకే సరే అని చెప్పి చెప్తున్నా. సో అసలు నువ్వు ఆ వీడియో చూడాలి నిజంగా. అసలు ఎక్సలెంట్. వాడు చెప్పిన చెప్పుడికి నిజంగా నేను చెప్పింది మాట కూడా మీరు అనుకున్న వాడు కన్ఫర్మ్గా ఫర్ ఎవర్ చేసేస్తారు. అంత బాగా చెప్పాడు. సరే అని చెప్పి వీడికి ఏం చేశారు, తెలుగువాడు. సరే అని చెప్పి మొత్తం డీటెయిల్గా అన్ని డీటెయిల్స్ తెలుసుకొని వీడి గురించి, వీడి పరిస్థితి కూడా తెలుసుకొని ఇప్పుడు వాడిని ఎలా ట్రాప్ చేశారు చెప్తా వినండి. ఇప్పుడు వాడు ఎలా అంటే, వాళ్ళది చాలా పూర్ ఫ్యామిలీ. సో ఇంకోటి ఏంటంటే వాడి దగ్గర ఒకటే బైక్ ఉంది, స్ప్లెండర్ బైక్. వాడి ఇష్టంతో కొనుక్కున్న బైక్ అనమాట అది. సో ఏం చేశాడు, వాడికి జాబ్ లేదు, ఏం లేదు. ఆ స్ప్లెండర్ బైక్ వాడంటే స్విగ్గీ నడుపుతూ ఉంటాడు అనమాట. స్విగ్గీ నడిపేటోడు ఏం చేశాడు, ఇలా చూశాడు, బాగుంది ఏదో కంపెనీ, నా లైఫ్ సెట్ అయిపోద్ది అన్నాడు. అని వాడు చూసిన మీటింగ్ వెంటనే కాకపోతే ఎందుకో క్లిక్ అయినట్టుంది, ఎందుకో డౌట్ వచ్చినట్టుంది. సో అలాగా మనకు కమెంట్ చేయడంతో మనం ఆ వీడియో ఏమైంది భయ్యా అంటే ఇలా జరిగింది. తర్వాత ఓకే ఓకే జాయిన్ అవ్వండి అంటే, మీరు ఇష్టమైతే జాయిన్ అవ్వండి మీకు ఓకే అని చెప్పా. అప్పుడు ఇప్పుడు కదా, అప్పుడు జాయిన్ అవ్వండి భయ్యా అంటే, అప్పుడు అంటే ఫస్ట్లో మనం చేసింది అదే కదా. అంటే మీకు మంచిగా అనిపిస్తే ఆడకి నిజంగా నిజమే చెప్పాడు. ఒక మార్కెటింగ్ కంపెనీ మీరు జాయిన్ చేయించి డబ్బులు వస్తాయి, నిజమే చెప్పాడు, అన్ని నిజాలు చెప్పాడంట. కాకపోతే రిచ్ లైఫ్ చూపించాడు. అంటే నీకు 2 months లో అయిపోద్దా అంటే నాకు చెప్పలేదు. ఈ పిల్లోడు కూడా, ఎవరైతే జాయిన్ అయ్యే పిల్లోడు మనకు చెప్పలేదు. ఇట్లా 2 months లో అయిపోతామంట కదా మేనేజర్, మనకి నీ డబ్బులు వస్తాయి అంటే. వాళ్ళు ఎలా చెప్పాడు, నెట్వర్క్ మార్కెటింగ్ అంటే భయ్యా అదే చెప్పాడు అంటే ఓకే. ఆయన మనం చెప్పిన క్వశ్చన్స్ అని క్లారిటీగా వినలేదు. సో అదంతా చెప్పేసుకుంటా వెళ్ళిపోతే అవునవునవును అన్నాడు. సరే అని గంగిరెద్దులా తలకాయ ఊపాడు. ఇప్పుడేమో భయ్యా ఇట్లా నాకు బైక్ పెట్టాను, సో తర్వాత ప్రొవైడ్స్ అయితే ఇంకా రాలేదన్నాడు. సరే కాల్ చేయి బ్రో, మళ్ళీ ఏదో ఒకటి చెప్తారు కదా అంటే.
చేశాడు. తర్వాత ప్రొడక్ట్స్ వాడికి కాల్ చేసిన తర్వాత, అదే ఈ పర్సన్ ఎవరైతే కాల్ చేసిన తర్వాత అక్కడ ఉన్న ఎవరు మేనేజర్ అన్నారు కదా, ఆయన అప్పుడు ప్రోడక్ట్ ఆర్డర్ పెట్టాడు. సరే ఆర్డర్ పెట్టాడు, ఆర్డర్ వచ్చింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాలే. ఒక 1 month చూశాడు, అవలా ఆడికి హెడ్ఏక్ వచ్చేసింది. ఇంకప్పుడు హెడ్ఏక్ వచ్చి, బ్రో నాకు అంటే 1 month అంటే ఒక 20 days అయ్యింది, బ్రో నేను చేయలేను బ్రో. ఇంకోటి ఏంటంటే వాడికి అప్పుడే దట్టిగా అన్ని దరిద్రాలు చుట్టుకున్నట్టుగా తన పర్సన్ ఎవరైతే నేను చెప్పానో స్విగ్గీ అయినా, తన వైఫ్ ఉంటారు కదా, ఆ పిల్లోడు ఆయన పిల్లోడికి ఏదో సంథింగ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయంట. సో బ్రో మరి ఇదే ప్రోడక్ట్ వాడేయచ్చు కదా అంటే, లేదు బ్రో హాస్పిటల్కి డబ్బులు ఖర్చు అవుతున్నాయి అది ఇది అని చెప్పాడు. సరే నేను నన్ను నమ్ముతాను అనుకున్నాడు, నమ్మను అనుకున్నాడు. డైరెక్ట్గా ఫొటోస్ కూడా పెట్టాడు. సో సరే బ్రో ఓకే అని చెప్పేసి నేను మాట్లాడతాను అన్నట్టుగా అన్నాను. తర్వాత ఏంటి ఎలా ప్రాసెస్ ఎలా అంటే, ఇట్లా నేను బండి పెట్టాను బ్రో అన్నాడు. బండి పెట్టావా? బండి పెట్టడం ఏంటి బ్రో, బండి పెట్టి తీసుకోవడం ఏంటి, బండి ఇది కట్టుకోవాలి బ్రో, అలాగే నేను పని కూడా చేయట్లేదు దీనివల్లే దీనికే మొత్తం పెట్టేశాను, చాలా ఖర్చు అయింది. ఎంత పెట్టావు బ్రో అంటే 30,000 పెట్టి ప్రోడక్ట్ కొనుక్కున్నాను, 20,000 పెట్టి లీడ్స్ పెట్టాను. 20,000 పెట్టి లీడ్స్ పెట్టాను అన్నాడు. 20,000 పెట్టి లీడ్స్ పెట్టావా అన్న. అవును బ్రో పెట్టాను బ్రో. లీడ్స్ ఏం రాలేదంటే, లీడ్స్ వచ్చాయి బ్రో, లీడ్స్ బాగా వచ్చాయి, కాకపోతే నా క్లోజింగ్ దగ్గర ఇబ్బంది అయింది. నేను ఇలాగే చెప్పాను వాళ్ళు చెప్పినట్టే, కాకపోతే జాయిన్ అవుతాం అంటున్నారు కానీ ఈ 30,000 పెట్టుకుంటామని కన్ఫర్మ్ 30,000 పెట్టుకోమన్నారు. సో అది నాకు కొంచెం ప్రాబ్లం అయింది అన్నాడు. సరే 2,000తో 5,000 కూడా చేసుకోవచ్చు కదా. నాకు అలా తెలిస్తే నేను ఫస్ట్ అలాగే పెట్టుకున్నామని భయ్యా. నేను బైక్ 15 అంటే బైక్ ఉంది కదా స్ప్లెండర్, అంటే పాత బండి 15,000 ఇచ్చారంట దానికి. తర్వాత ఈయన దగ్గర 15,000 ఎంత ఉన్నాయంట, మిగతా వాళ్ళ వైఫ్ దగ్గర కొన్ని అమౌంట్ ఉంటే అవి కూడా తీసుకొని మొత్తం ఫర్ ఎవర్కి పెట్టాడంట 50,000 అంటే 30,000. తర్వాత లీడ్స్ డబ్బులు 20,000 అయితే రావు భయ్య, ఇవైతే డబ్బులు ఉన్నాయి కదా కన్ఫామ్గా నేను ట్రై చేపిస్తాను. ఎలా అయినా మీరు ఆ కంపెనీకి వెళ్ళండి, కంపెనీకి వెళ్ళి మీరు జస్ట్ ప్రోడక్ట్ ఇచ్చేసి మీ బ్యాంక్ అకౌంట్ ఒకటి, ఆధార్, పాన్ ఓకే తీసుకొని వెళ్ళండి. వెళ్ళి మీ దగ్గర అవి ఇచ్చేసారనుకోండి, అదే కాపీ జిరాక్స్ కాపీ అలా ఉన్నా కూడా పర్లేదు, అవి చూపించారనుకోండి మీకు కన్ఫామ్గా రిటర్న్ అవుతుంది ప్రోడక్ట్ అయితే. ఇక్కడ ఒక ఫామ్ ఇస్తారు, బైబ్యాక్ అని ఒకటి ఉంటుంది, బై బ్యాక్ ఫామ్ అని ఉంటుంది. సో దాన్ని ఫిల్ చేసేయండి, లేదా వాళ్ళు ఫిల్ చేయమన్నా కూడా చేయిస్తారు మీ దగ్గర నుండి. సో మీ ఐడి కూడా ఉండాలి, పాస్వర్డ్స్ కూడా ఉండాలని చెప్పాను. సరే అన్నీ ఉన్నాయి బ్రో మా దగ్గర ఉన్నాయి అన్నాడు. తర్వాత చేయించుకున్నాడు. తర్వాత మనీ రిటర్న్ వచ్చాయి. కాకపోతే ఏంటి భయ్యా నేను 30,000 పెట్టుకుని నాకు కొంత అమౌంట్ వచ్చింది అన్నాడు. ఎంత వచ్చిందంటే కొంత వచ్చింది భయ్యా అన్నాడు. సరే వచ్చింది కదా అమౌంట్ అయితే నీకు కావాల్సిన అమౌంట్, సో ఫస్ట్ అయితే బండి విడిపించుకొని శుభ్రంగా నువ్వు పని చేసుకో. ఇది ఏంటంటే మార్కెటింగ్ అని నీకు తెలుసు కదా. సో దీన్ని ఎలా చేసుకోవాలి, నువ్వు ఆ రిచ్ లైఫ్లోకి వెళ్ళిపోకుండా మెయిన్గా దీనిలో ఎంత కష్టం ఉంటుందో కూడా నీకు తెలుసుకున్న తర్వాత ఇందులో జాయిన్ అవ్వు. బిజినెస్ ఈజ్ నాట్ ఈజీ, బట్ ఒక్కసారి నువ్వు కరెక్ట్గా చేసుకుంటే అది చాలా బెనిఫిట్గా ఉంటుంది అన్న. కాకపోతే ఆ మేనేజర్ అంటే ఎందుకు నువ్వు రిటర్న్ చేసుకున్నావు ప్రోడక్ట్స్, అది ఆయన తిట్టడంతో ఆయనకు ముందే పేషెన్స్ తక్కువ. ఆల్రెడీ ప్రోడక్ట్స్ ఇచ్చేసాము, డబ్బులు వచ్చాయి, ఇక వాళ్ళని తిట్టాడు చూడు భయ్యా, ఒక రేంజ్లో తిట్టాడు. అంటే నువ్వు ఈ ప్రొసీజర్ అంతా నువ్వు చెప్పలేదు, జస్ట్ ఏమంటే నువ్వు జాయిన్ చేయించిన డబ్బులు వస్తాయి, అర్థమైందా. నువ్వు అక్కడ అప్లికేషన్ చేయించినా నీకు డబ్బులు వస్తాయని చెప్పాడు. సో ఏంటి అదంతా మనకు ముందు చెప్పలేదు, ఇలా చెప్పాడు భయ్య అప్లికేషన్ కూడా డబ్బులు వస్తాయి ఇలా చేయించి, ఇవన్నీ చెప్పలేదు. ఇప్పుడు అంతా చేశాడు. సో బొక్కబళ్ళ పడ్డాడు. కాకపోతే దానికి ఇప్పుడు ఎంత లాస్ అంటే దగ్గర 30,000 లాస్, 20,000 రిటర్న్ వచ్చాయి అనుకోండి. 25,000 50 పెడితే 25,000 వచ్చాయి రిటర్న్. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చూసుకోవాల్సింది మీ టీం నెంబర్ కరెక్ట్గా ఉన్నాడా లేదా, అంటే ఎలా తెలుసుకోవాలి ఏంటి అనేది నేను మళ్ళీ ఒక వీడియోలో చెప్తాను. ఈ వీడియోలో చెప్పేమంటారా. సో ఏంటంటే డీటెయిల్గా నేను ఫస్ట్లో వీడియోస్ పెట్టేకోండి. సో అసలు నిజంగా ఎలా ఉంటుంది అంటే మీకు నిజం చెప్పాలి, అంటే ఫ్రీగా జాయిన్ చేయించుకోవాలి. ఫస్ట్ ప్రొడక్ట్స్ నీ ఇంటికి రావాలి. ప్లస్ ఇంకోటి అంటే నీ చెప్పిన మేనేజర్స్ నిన్ను ఎలా జాయిన్ చేయించుకుంటున్నాడు, నిజాయితీగా జాయిన్ చేయించుకుంటున్నాడా లేదా, అదే నిజాయితీగా నువ్వు వేరే వాళ్ళని జాయిన్ చేయించాలి. అంతేగాని ఇలాంటి సోదంతా అది ఇది అని చెప్పేసి. సో ఆ పర్సన్ ఇలా చేస్తే ఆయన అన్నాడు, భయ్యా నేను చీటింగ్ కేసు పెడతా భయ్యా, ఇంకెందుకు బ్రో వచ్చేసావు కదా వదిలేసాయి, చీటింగ్ కేసు అంతా వదిలేసాయి, నీ డబ్బులు నీకు వచ్చాయి కదా. సో లీడ్స్ డబ్బులు అయితే రావు అండ్ ఇంకొన్ని డబ్బులు రావు, సో కూల్గా ఉండు 25 అలా వస్తుంది అన్నాను. మొత్తం డబ్బులు వచ్చేసాయి, హ్యాపీ. కాకపోతే తన బైక్ తనకు వచ్చింది. ముందు అనుకున్నాడంటే నా బైక్ నాకు వస్తే చాలు, ప్రోడక్ట్స్ వెళ్ళకపోయినా పర్లేదు, నా బైక్కి సంబంధించిన డబ్బులు వస్తే చాలు అనుకున్నాడు. తర్వాత డబ్బులు వచ్చాయి. పెళ్ళాం తిట్టింది చూడు ఆయన్ని, మామూలుగా తిట్టలేదు. అంటే ఆయన సపోర్ట్ చేసింది ఆవిడ, కాకపోతే ఈయన కొంచెం వర్క్ ఇచ్చి అంటే 20,000 పెట్టాడు కదా లీడ్స్కి,
ఇంకా కొంచెం టైం పెట్టి కొంచెం గట్టిగా చేస్తుంటే అయిపోయింది. కాకపోతే బైక్ పెట్టి చేయడం తప్పు. అంటే అలా చేస్తున్నప్పుడు ఆ మేనేజర్ ఎవరైతే ఉన్నారో ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఇంకా అంటే చేయమని చెప్పింది ఆవిడే, ఐ మీన్ సారీ ఆయనే. ఎట్లా అంటే మీరు బైక్ పెట్టండి, ఏదో ఒకటి పెట్టండి, మీ లైఫ్ సెట్ అయిపోద్ది, మీకు ఒక్కసారి పెట్టుకోండి 2 monthsలో 1 monthలో అన్నారు. 15 daysకి డబ్బులు పడతాయి అన్నప్పుడే నాకు కొంచెమైనా ఆయనకు ఉండాలి. 15 days కంట, అంటే 15th కాదు చెప్పండి, 1 to 15కి డబ్బులు పడతాయి, మళ్ళీ 15 to 30 డబ్బులు పడతాయి. 15కి డబ్బులు పడలేదు కదా, సో అక్కడ లాస్ అయ్యాడు. సో డోంట్ వరీ, కూల్గా ఉండండి. కొంతమందే ఉంటారు, అందరు ఉండరు. సో డీటెయిల్గా చూసుకోండి. ఓకే, ఇప్పుడు నేను అందరి మీద వీడియో చేయలేదు, కేవలం ఎవరైతే చేశాడో అలాంటి ఇప్పుడు ఇది ఆలుగడ్డ, ఇందులో ఇంత ముక్క వేస్ట్ ఉంటుంది, ఇదంతా మంచిది, అలా కొంచెం అనమాట అంతే. ఓకే, లైట్ తీసుకోండి. ఓకే, అందరూ హ్యాపీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. See you.